అఖిల నాగశ్రీకి మీ వివాహం సాఫీగా ఉండాలంటే డబ్బు లేకపోయినా హ్యాపీగా ఉండొచ్చు, లేకపోతే ఈ లోక సంబంధమైనవి కొన్ని లేకపోయినా హ్యాపీగా ఉండొచ్చు, కానీ జ్ఞానం లేకపోతే మీ కుటుంబం కట్టబడదు. బైబిల్ గ్రంథంలో మాట రాయబడింది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటారంట. పౌలు గారు చెప్పాడు జ్ఞానముతో కాపురం చేయాలని చెప్పాడు. నేను చెప్పానంటే ఈరోజు చాలా కుటుంబాలు శిథిలమైపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? మంచి ఉద్యోగం ఉంటుంది, ఆ మంచి బిల్డింగ్లు ఉంటాయి, మంచిగా చదువుకుంటున్నారు, అన్ని క్వాలిఫికేషన్స్ ఉంటున్నాయి, కానీ జ్ఞానం లేకపోవడం వల్ల కుటుంబాలు శిథిలమైపోతున్నాయి. నేను చెప్పేది ఏంటంటే మీలో జ్ఞానం కావాలంటే డబ్బుతో పని లేదు. నేను ప్రకటించే యేసయ్య జ్ఞానానికి మూలం. ఆ జ్ఞానం కలిగి ఉంటే కుటుంబాన్ని ఎలా కట్టుకోగలుగుతారో మీరు నేర్చుకుంటారో. మీకు కావాల్సిందంటే అంటే సంతోష్ అఖిల నాగశ్రీలు జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆ జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది అంటే దేవుని దగ్గర నుండి వస్తుంది. ఇంకొక విషయం, ఇంకోటి, మనము డబ్బులు పెట్టి కొనలేని ఏదైనా ఉందంటే అపోస్తలుడైన పౌలు బాగా కోట్లు సంపాదించిన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ మాట అన్నారు. 13వ రాయబడింది, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. దేవునికి స్తోత్రం. తెలుసా, ఏదైనా కొనగలరు కానీ ప్రేమను కొనలేరు, లవ్వును కొనలేరు. ప్రేమకు నిదర్శనం ఎవరయ్యా అంటే నేను చాలా సార్లు చెప్తా, ఒక భర్త భార్యను ఎలా ప్రేమించాలి, ఒక భార్య భర్తను ఎలా ప్రేమించాలయ్యా అంటే షాజహాన్ ముంతాజ్ను ప్రేమించినట్టు కాదు, లేకపోతే రోమియో జూలియట్లా కాదు, లేకపోతే ఆ దేవదాసు పార్వతిలా కాదు. ఎలా ప్రేమించాలయ్యా అంటే యేసుక్రీస్తు ప్రపంచాన్ని ఎలా ప్రేమించాడు అలా ప్రేమించాలి. ఎందుకంటే ఆయన ఎలా ప్రేమించాలి అంటే ఏమీ ఆశించలేదు, ప్రపంచం కోసం తన ప్రాణాన్ని ఇచ్చేసి. ఆయన పాపమైన వాడు, పరిశుద్ధుడు. దేవుని లేఖనం చెప్తుంది ఆయన శరీరాలుగా జీవించే దినాలని చెప్పాడు కదా, నాలో పాపం ఉండదని మీలో ఎవరు స్థాపించగలరు? మరి పాపం లేని వాడు, పరిశుద్ధుడైన వాడు, సర్వ సృష్టికి ఆధారమైన వాడు ఎందుకు సిలువ వేయబడ్డాడయ్యా అంటే మనల్ని ప్రేమించి. ప్రేమకు అసలైన నిర్వచనం ఎక్కడ దొరుకుతుంది అంటే కలువరి సిలువలో దొరుకుతుంది. నేను చెప్పేది ఏంటంటే సంతోష్ అఖిల నాగశ్రీ ఎలా ప్రేమించుకోవాలి అంటే మనం ఏవేవో మ్యాగజైన్ చదవనవసరం లేదు, లేకపోతే ఏదో మూవీలో ఉన్నట్టు ప్రేమించనవసరం లేదు. ఎలా ప్రేమించాలంటే ప్రపంచంలో బాగా ప్రాచుర్యం పొందిన బైబిల్ గ్రంథం ప్రకటించే ప్రేమ ఉంది. యోహాను పత్రికలో ఉంటది కదా, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. నేను ప్రకటించే దేవుడు ఏంటంటే ఆయన ప్రాణాలు తీసేవాడు కాదు, ఆయన పగబట్టేవాడు కాదు, ఆయన ప్రేమించేవాడు. నాగశ్రీ, సంతోష్, మీ జీవితాల్లో యేసయ్యను కలిగి ఉంటే ఆయనే జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది. జ్ఞానంతో కాపురం చేసుకుంటే మీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, అనేక రకాల మనుషులు ఉంటారు, కుటుంబాలను విడగొట్టే వాళ్ళు, పాడు చేసే వాళ్ళు, మీ మధ్య మనస్పర్ధలు కలుగు చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ మాటలు నమ్మకూడదు. జ్ఞానంతో ప్రభువుని అడగాలి, మీరు ముందుకు కొనసాగాలి. మీరు ప్రేమించుకోవాలంటే ప్రేమ ఎక్కడ దొరుకుతుందయ్యా అంటే దేవుని లేఖనంలో దొరుకుతుంది. ఇంకో విషయం చెప్తా, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో అన్నాడు, వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. మీ వివాహం ఘనమైనదిగా, మీ దాంపత్య జీవితం ఉన్నతంగా ఉండాలంటే మీరు పరిశుద్ధంగా ఉండాలి. ఈరోజు ఎక్కడ చూసినా చాలా మంది యువత పెళ్లికి ముందే అడ్డదారులు తొక్కుతూ, చెడు మార్గాల్లో పంపిస్తూ జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడ తృప్తి ఉంటుంది, ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దర్జాగా బ్రతకొచ్చు, హ్యాపీగా బ్రతకొచ్చు. నేను చెప్పేది ఏంటంటే పాన్పు నిష్కల్మషమైనది. పెళ్లి కాకముందే చెడు మార్గాలు, కొంతమంది పెళ్ళైన తర్వాత కూడా అక్రమ మార్గాల్లో తిరుగుతున్నారు. అందుకే కుటుంబాల్లో సంతోషం ఉండట్లేదు. నేను చెప్పేది ఏంటంటే మీరు జీవితాంతకాలం మరలా యేసుక్రీస్తు మధ్య ఆకాశంలోకి వచ్చే వరకు, దేవుని రాజ్యాన్ని మీరు వెళ్ళే వరకు
మీ జీవితం అంతవరకు మీరు ఏం కలిగి ఉండాలి అంటే పరిశుద్ధుడైన దేవుడిని మీ జీవితంలో కలిగి ఉండాలి. ఈ మూడు, ఒకటి విజ్డమ్, రెండు లవ్, మూడు హోలీ. ఇవి ఎక్కడ దొరకవు. ఎక్కడ దొరుకుతాయి అంటే దేవుడి పాదాల దగ్గరే. దేవుడు చెప్పాడు, జ్ఞానము నాదే, నన్ను అడగాలి జ్ఞానం. యోహాను భక్తుడు చెప్పాడు, దేవుడు ప్రేమ అయి ఉన్నాడని చెప్పాడు. నిర్గమకాండంలో మోషే గారు చెప్పాడు, ఆ పౌలు గారు చెప్పాడు, మన దేవుడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండాలి. నేను చెప్పేది ఏంటంటే, మీరు ప్రకటించే యేసయ్య, మీరు జ్ఞానం కావాలంటే యేసయ్యని అడగాలి. జ్ఞానం అంటే ఏంటి అంటే, నిన్ను పుట్టించిన వాళ్ళు ఎవరో, నిన్ను సృజించిన వాళ్ళు ఎవరో, నీ కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరో, నీకు జ్ఞానం ఇచ్చిన వాళ్ళు ఎవరో, నిన్ను కాపాడుతున్న వాళ్ళు ఎవరో, ఇది గ్రహించడమే జ్ఞానం. అన్నిటికంటే గొప్ప జ్ఞానం ఏంటంటే, మనల్ని పుట్టించిన వాళ్ళు ఎవరో మనం తెలుసుకోవాలి. అదే జ్ఞానం. ఆయన మనం ఆరాధించాలి, ఆయన దగ్గర మనం సాగిలో పడాలి. ఆయన్ని అడిగితే మనల్ని పుట్టించినట్టు మన కోసం ఏదైనా చేయగలరు. మన జీవితంలో ప్రాబ్లమ్స్ రావచ్చు, సమస్యలు రావచ్చు, ఎన్నో కష్టాలు రావచ్చు. ఆ కష్టాలన్నింటిలో ఆయన ఏం చేస్తాడంటే, మనల్ని చేశాడు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ నుండి కూడా మనం విడిపిస్తాడు. సంతోష్, అఖిల నాగశ్రీ, మీరు మీ జీవితంలో జ్ఞానం కలిగి మీ కుటుంబాన్ని కట్టుకోవాలి. మీ మధ్య యేసు అనుగ్రహించే ప్రేమతో నింపబడాలి. అంతేకాదు, మన దేవుడు పరిశుద్ధుడైన ప్రకారము మీరు ఎప్పుడు పరిశుద్ధంగా ఉండి మీ దాంపత్య జీవితాన్ని ఆనందదాయకంగా సంతోషకరంగా జరిగించాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. అందరూ గట్టిగా చప్పట్లు కొడతాం. అన్ని పార్ట్స్ సెలెక్ట్ చేసుకోవడానికి టైం దొరికింది. దొరికే ఉంటుంది కదా. చాలా అద్భుతమైన వాక్యాన్ని అందజేసిన దైవ సంతోష్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. చాలా మ్యారేజ్ వెళ్ళేవి కానీ, చాలా వివాహాలు చూసేవి కానీ, ఇలాంటి వాక్యం దేవుడికి స్తోత్రం. జ్ఞానము, ప్రేమ ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, మొన్న ఎన్ని లేని కుటుంబాలకు ఎన్ని డబ్బులున్నా సంతోషం అండి. నేను చాలా వివాహాలు చూసినప్పుడు, వెళ్ళినప్పుడు మా ఆత్మీయ తండ్రి నాన్నగారితో కలిసి కొన్ని వివాహాల్లో పాల్గొన్నప్పుడు కూర్చున్న దంపతులు ఇద్దరు ఏదో భయంతోటో వణుకుతోటో లేకపోతే ఏదో ఒక రకంగా వికారంగా చూస్తుంటారు. ఇక్కడ వాక్యం చదువుతూ ఉంటే బైబిల్ చదువుల దంపతులు ఎప్పుడు చూసాను. దేవుడికి స్తోత్రం. వారు బైబిల్ చదువుతూ చక్కగా దేవుడి వాక్యాలు వింటూ సంతోష్, అఖిల ఇద్దరు చాలా హ్యాపీగా దేవుడి వాక్యాలు విన్నారు. దేవుడి కృపను బట్టి వారితో వారి జీవితకాలం దేవుడు బహుగా ఆశీర్వదించును గాక. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఆనంద్ బయటకు వెళ్ళిపోయాడేమో. సునీల్ గారు ప్రత్యేకమైన ఒక పాట